హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు మనకి మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి ఏప్రిల్ 20వ తారీఖున అయితే కనుక మనకి స్టార్ట్ అయిందండి. మే 15 వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. దాని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మొదటగా అయితే కనుక 2024లో డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా లేదా, ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు సర్టిఫికెట్స్లో ఉన్న పేరుతో అప్లై చేయాలా, లేకపోతే ఇప్పుడు మనకి ఆధార్ కార్డులో ఉన్న పేరుతో అప్లై చేయాలా, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, పాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుందా, ఇప్పుడు కొత్తగా క్యాస్ట్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలా, ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, అలాగే ఒక్కొక్క పేపర్కి కూడా ఎంత కాస్ట్ అవుతుంది, లాస్ట్ టైము పేమెంట్ కట్టిన వాళ్ళు మళ్ళీ కట్టాలా లేకపోతే అవసరం లేదా, అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ అలాగే మనకి లోకల్ నాన్ లోకల్లో అప్లై చేయాలంటే ఎలాగా, నాన్ లోకల్కి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే కనుక డిఎస్సికి అప్లై చేసేటప్పుడు చాలా మందికి డాక్యుమెంట్స్తో పాటు ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అలాగే టెట్ క్వాలిఫికేషన్ ఉండాలా అవసరం లేదా, టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి మాత్రమే డిఎస్సి అర్హత ఉందా, లేకపోతే టెట్ లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా, అలాగే సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, అలాగే సిలబస్ ఏం చదవాలి అంటే కనుక చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ రోజు నేనైతే క్లారిటీ ఇస్తానండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీకు మీ ముందు తీసుకొస్తాను అనమాట అండి. అయితే పేపర్లోని నిన్న ఈనాడు పేపర్లో వేశారండి, డిఎస్సికి ఎవరైతే వివాహితలు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్లో ఉన్న పేరుతో మాత్రమే అప్లై చేయాలి. మనము ఎవరైనా డిఎస్సి అప్లికేషన్కి ఫస్ట్ అప్లై చేసేటప్పుడు అంటే ఆధార్ కార్డులో ఉన్న పేరుతో అప్లై చేయండి అని అక్కడ ఒక ఆప్షన్ ఉంది. చాలా మంది అలాగే అప్లై చేశారు. ఈరోజు 24వ తారీఖు అంటే 20వ తారీఖున అది స్టార్ట్ అయింది. మరి తెలియని వాళ్ళందరూ కూడా అప్లై చేసేసారు అనమాట అండి. కానీ నిన్నో మొన్న వచ్చిన దాంట్లో అయితే కనుక వివాహిత డిఎస్సికి అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్స్లో ఉన్న పేరు మాత్రమే ఇవ్వాలి అని అనేసి ఒక న్యూస్లోనైతే కనుక సమాచారం వచ్చిందండి. మరి ముందుగా అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నది మరి తెలియటం లేదు. అలాగే చాలా మంది ఏంటంటే 2024లో డిఎస్సికి అప్లై చేసి ఉన్నారు, అలాగే టెట్కి అప్లై చేశారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫీజు కట్టి అప్లై చేయాలంటే కూడా దానికి కూడా పేపర్లోని మన విజయ రామరాజు గారు అయితే కనుక చెప్పారండి, ఎవరైతే లాస్ట్ అంటే 2024లో అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆధార్ కార్డుతో అప్లై చేయాలి, కొత్తగా అప్లికేషన్ అప్లై చేసుకోవాలి, కొత్తగా అప్లికేషన్ని నింపాలి అని అయితే కనుక క్లారిటీ ఇచ్చారన్నమాట అండి. సో ఈ 2024లో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబర్తో మళ్ళీ అప్లై చేయాలి. ఇదైతే కనుక క్లారిటీ కదండి. డిఎస్సికి అప్లై చేయాలంటే తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డ్, ఎందుకంటే స్టార్టింగ్ అప్లికేషన్ ఆధార్ కార్డ్తోని మనం లాగిన్ అవుతున్నామండి. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఫోటో సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటో 3 monthsది అడిగారండి, లేటెస్ట్ ఫోటో ఆర్ సిగ్నేచర్. నెక్స్ట్ ఏంటంటే 4th నుంచి 10th వరకు కూడా స్టడీ. 4th నుంచి 10th వరకు స్టడీ, ఎందుకంటే మీరు లోకలా నాన్ లోకల్ అని డిసైడ్ చేసేది ఈ 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీని బట్టి మీరు లోకల్కి వస్తారా నాన్ లోకల్కి వస్తారా డిసైడ్ అవుతుంది అనమాట. దాంతోపాటు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ. ఒకవేళ చాలా మంది 10th పాస్ అయ్యి ఇంటర్ చదవకుండా డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, అంటే ప్రైవేట్గా ఓపెన్లో చదివిన అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి, ఏం ప్రాబ్లం లేదండి. అలాగే ఆప్షనల్ మీకు ఉంటే పీజీ, అంటే అది కంపల్సరీ కాదు, పీజీటీ వాళ్ళకైతే అది కంపల్సరీ, కానీ మామూలుగా బీఎడ్ వాళ్ళకి, టీజీటీ, ఎస్జిటి వాళ్ళకైతే కనుక మీరు అవసరం లేదండి. 10th మామూలుగా రెగ్యులర్గా అయితే 10th, ఇంటర్, డిగ్రీ. చాలా మందికి ఇంటర్ లేదు, అప్పుడు 10th, డిగ్రీ ఉండాలి. దాంతోపాటు మీరు ఈ టెట్ ఏది క్వాలిఫై అయ్యారు, మీరు క్వాలిఫై అయిన టెట్ మార్క్స్ అంటే ఆ నెంబర్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. లేకపోయినా సరే అక్కడ మీకు అడుగుతుంది అన్నమాట, ఏ సంవత్సరం రాశారు ఏంటి అని. దాన్ని మీరు ఫోన్ నెంబర్ ద్వారాగా, ఆధార్ నెంబర్ ద్వారాగా, మీరు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారాగైనా సరే మీరు అక్కడికక్కడ ఆ నెంబర్ కొట్టి మీ మార్క్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు మాట అండి. మీరు కష్టపడి వెతకని అవసరం లేదు, అక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో టెట్ కూడా ఉండాలి. అలాగే బిఎడ్, మీరు బిఎడ్ కానీ డిఎడ్ కానీ అలాగే హిందీ పండిట్స్ కానీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అన్ని లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ని అయితే తీసుకువెళ్ళాలండి. ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి ఉండాలన్నమాట అండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు దేనికైతే క్వాలిఫై అయ్యారో, దేనికైతే పోస్టుకు పెడుతున్నారో దానికి సంబంధించిన బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అండి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే కనుక అక్కడ క్యాస్ట్ నెంబరు, ఎప్పుడు అప్లై చేశారు, ఎప్పుడు వచ్చింది, అది ఎక్కడ అప్లై చేశారు అన్నది డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఆ డీటెయిల్స్ ఇస్తే చాలు, సరిపోతుంది అన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ని మళ్ళీ మనం
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇది స్టేట్ లెవెల్ కనుక ఓబీసీ అవసరం లేదండి. ఓన్లీ క్యాస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అంతే తప్ప మీరు సెంట్రల్ లెవెల్ ఓబీసీ అవసరం లేదు దీనికి మాట. ఎవరైనా మరీ పాతవైతే కనుక అప్లై చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అక్కడ ఈ విఆర్ఓ గారికి కానీ చెప్తే తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అండి. టైం కూడా చాలా ఉంది కనుక ఇబ్బంది లేదండి. ఎవరికైనా లేకపోతే ఇప్పటివరకు అప్లై చేసుకోండి. ఉన్నవాళ్ళైతే కనుక దాని ద్వారాగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు పట్టుకొని వెళ్ళి డిఎస్సికి అప్లై చేయాలన్నమాట అండి. మీరు ఎన్ని పేపర్స్కి అప్లై చేసినా సరే ఒకే దాంట్లో అప్లై చేసేవచ్చండి. సపోజ్ మీరు 4 పేపర్లకి ఎలిజిబుల్ అవుతున్నారు అనుకోండి, 4 పేపర్లు ఒకే దాంట్లో అప్లై చేయొచ్చు. 4 పేపర్లకి 4 అప్లికేషన్స్ పెట్టనవసరం లేదండి. కానీ ఫీజు మాత్రం 4 పేపర్లకి కలిపి వస్తుంది. ఈచ్ పేపర్ 750 రూపాయలు వచ్చిందన్నమాట అండి. నేను మొన్న అప్లై చేశాను. సో అందు గురించని మీరు ఎన్ని పేపర్లకి అప్లై చేస్తారో అన్ని పేపర్లు కూడా ఒకే చోట ఒకేసారి మీరు అప్లై చేయొచ్చు. దానికి సంబంధించిన ఫీజు కిందన మారుతుందండి, అది మాత్రం చూసుకోండి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీరు దేనికి ఎలిజిబుల్ అని అన్ని పోస్టులు వస్తున్నాయండి. దానిలో లోకల్కి ఎన్ని, నాన్ లోకల్కి ఎన్ని. సపోజ్ మీరు లోకల్లోని ఒకే పోస్ట్ ఉంది, నాన్ లోకల్లో 10 పోస్టులు అప్పుడు అప్లై చేయాలనుకుంటే అక్కడే మీరు అంటే ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి రాసుకొని నోటిఫికేషన్ చదువుకొని అలా అవసరం లేదు అన్నమాట. అంతా అక్కడికక్కడే చూపించేస్తుంది అన్నమాట అండి. లోకల్ ఇన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఇన్ని ఉన్నాయి. సో నాన్ లోకల్ అంటే తెలుసు కదండి, మనకి లోకల్ అంటే 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారో అది లోకల్ అవుతుంది. అదర్వైజ్ అంతా కూడా నాన్ లోకల్ అవుతుంది అన్నమాట అండి. దానికి మనకి 20% సీట్స్ అయితే కనుక మనకి పర్సంటేజ్ మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట అండి. అంటే 100%లో 20% నాన్ లోకల్కి ఉంటుంది అన్నమాట అండి. సో ఇలాగా మీరు అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఏ తప్పులు ఏ మిస్టేక్స్ లేకుండా. అలాగే అందరికీ కూడా చాలా డౌట్, పాసింగ్ ఆఫ్ ఇయర్ అని అంటున్నారు. పాసింగ్ ఆఫ్ ఇయర్ అని అన్నప్పుడు పాసింగ్ ఆఫ్ మన సర్టిఫికేట్లో పాసింగ్ ఆఫ్ ఇయర్ ఉంటుంది, కిందన ఇంకా ఏంటంటే మన సర్టిఫికేట్ వచ్చిన అది ఇయర్ కూడా ఉంటుంది అన్నమాట అండి. సర్టిఫికేట్లో 2 ఉంటాయండి, పాసింగ్ ఆఫ్ ఇయర్ ఉంటుంది, సర్టిఫికేట్ ఇష్యూ అయిన డేట్ కూడా ఉంటుంది అన్నమాట అండి. సో చాలా మంది ఏంటంటే ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి, కానీ అక్కడ మెన్షన్ చేశారన్నమాట అండి పాసింగ్ ఆఫ్ ఇయర్. సో ఆ దాని ప్రకారం మీ సర్టిఫికేట్లో ప్రకారం మీరు ఎప్పుడు పాసింగ్ ఆఫ్ ఇయర్ ఉంటే అది ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ అన్నది కూడా ఇస్తారన్నమాట అండి మన సర్టిఫికేట్లో. అది మనకి ఒక్కొక్కసారి డిగ్రీ సర్టిఫికేట్ 3 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, 2 సంవత్సరాల తర్వాత రావచ్చు. మరి అప్పుడు ఆ డేట్ వేయం కదండి, అందుకే పాసింగ్ ఆఫ్ ఇయర్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో మరి దీంతో పాటు ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మీకైతే కనుక ఆధార్ అయితే కనుక కంపల్సరీ ఉండాలి. మీ అర్హతను బట్టి డిగ్రీలో 40%, 50% మార్క్స్ అయితే కనుక అడుగుతున్నారు అన్నమాట అండి. మన మామూలుగా అయితే కనుక ఓబీసీ వాళ్ళందరికీ కూడా 50% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. అలాగే టెట్లో అయితే కనుక మీకు ఓసీ వాళ్ళకైతే కనుక 90 మార్క్స్ రావాలి అండ్ ఓసీ వాళ్ళకి. అలాగే బీసీ వాళ్ళకైతే కనుక 75% ఉండాలన్నమాట అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతున్న రిక్వైర్మెంట్స్ అన్నమాట అండి. సో ఈ పర్సంటేజ్లు అయితే కనుక మనకి ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది అన్నమాట అండి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే ఎప్పుడైనా సరే అండి అప్లై చేసేటప్పుడు ఆచి తూచి కొన్ని చూసుకొని అప్లై చేయండి. గాబరా పడి ఎవరో చెప్తున్నారు ఇది చెప్పారు అది చెప్పారని చెప్పి మీరైతే కంగారు పడి తప్పులు చేయకండి. సిలబస్ ఏం చదవాలి అంటే కనుక సిలబస్ ఏంటి అని అన్నది మీకు నేను డిస్క్రిప్షన్లోని లింక్ అయితే ఇస్తానమాట అండి. వారి విద్యా అర్హతలను బట్టి వారి పెట్టే పోస్టులను బట్టి 50%, 45% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి 10th, ఇంటర్, డిగ్రీలోని కూడా. అలాగే మరి ఇంకేమైనా డిఎస్సి కోసం కొత్త విషయాలు తెలిస్తే కనుక నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి.